101, 105, 110, 120, 122. అమ్మా, మమ్మీ. ఏంటి? మరేం లేదు, మాకు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం అలవాటు. మేం కష్టపడి 6 ప్యాకులు తెచ్చుకుంటే మాకు అందంగా ఉంటుంది, చూసే మీకు సంతోషంగా ఉంటుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మీరు ప్రతిరోజు 2 గుడ్లు చికెన్ సూప్ పంపిస్తే బాగుంటుంది కదా. రేయ్, నువ్వు 6 ప్యాక్ తెచ్చుకుంటే మా ఆవిడికి సంతోషంగా ఉంటుందా? చెప్పు తెగుతుంది రేయ్. అమ్మో, ఆ ఎముడు అక్కడే ఉన్నాడు. అవసరమా నీకు? 210, 220. ఏంట్రా ఈఎంఐ రిసెప్షన్ లో కూర్చొనుంది? మన పనికి ఎసరు పెడుతున్నారా? రే, ఆవిడెవర్రా మన పనికి ఎసరు పెట్టడానికి? మనకు ఉద్యోగాలు ఇచ్చింది ఓనర్ గారు, తీస్తే ఆయనే తీసేయాలి. ఫాలో మీ, రండి. మౌనవ్రతంలో ఉన్నప్పుడే ఫోన్లు ఎక్కువగా వస్తుంటాయి. ఇదేనండి మా డైలక్స్ రూమ్. ఏంట్రా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది? అమ్మాయి వెళ్ళిపోయిందా? సార్ మీరు లోపలికి వెళ్ళండి, మేము ఇప్పుడే వస్తాం. అరే, ఒకవేళ తనకి చెవుడేమో. నాది సేమ్ డౌట్ రా. హలో హలో, మేనేజర్ గారు ఉన్నారా? లేరండి, బయటికి వెళ్ళారు. ఎవరున్నారు? వాళ్ళ అమ్మాయి గారు ఉన్నారండి. అయితే ఆవిడకేమండి? లేదండి, ఆవిడ మాట్లాడరు. ఇదే పని చేయదనుకుంటే ఇది కూడా పని చేయదన్నమాట. ఆ మేనేజర్ చోటున్నాడే, దీని బాబు వట్టి తెంగరేదవరా. చెవిటిది మోగది అయిన తన కూతుర్ని తీసుకొచ్చి రిసెప్షన్లో కూర్చోబెట్టాడు. అయ్యో, ఏంటా లుక్? గుడ్ల గోబలాగా గుడ్లు పీకేస్తా. రేయ్, మెల్లగా మాట్లాడరా. గట్టిగా మాట్లాడితే మాత్రం తనకి వినిపించి వస్తుందా ఏంటి? రేయ్, నీ మాటలు వినపడకపోవచ్చు, నువ్వు చేసే యాక్షన్ ఎక్స్ప్రెషన్ అర్థమవుతాయిగా. ఓ, అలా అంటావా? ఆ. ఇప్పుడు చూడు, వీళ్ళ నాన్నున్నాడే ఒట్టి దగులుబాజీ విధవా. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు వాడిని బట్టలు చింపుకుని పరిగెత్తేలా కొడతాను. వీళ్ళ అమ్ముందే గయ్యాళి గంప. ఈ వయసులో కూడా ముమైత్ ఖాన్ లాగా వంకరలు తిరిగిపోతూ ఉంటుంది. 2 గుడ్లు అడిగినందుకు చెప్పు తీసి చూపిస్తాడా దీని బాబు? అది బావరు కదా. ఇంత అందమైన అమ్మాయికి దేవుడు ఇలాంటి లోటిచ్చాడు. దాన్ని కొంచెమైనా ఫీల్ అవ్వకుండా ఇలా ఎగతాలు చేస్తున్నావే. నీ అక్క చెల్లెలు ఈ ప్లేస్ లో ఉండి తను ఎవరైనా ఎగతాలు చేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? వచ్చాడండి గౌతమ్ బుద్ధుడు. ఈ లోకం నవ్వింది. ఆపండ్రా. ఏంట్రా మీ ఉద్దేశం? రాత్రి 11 అయింది, లైట్లు వేసుకొని డాన్స్ చేస్తున్నారు. కరెంటు బిల్లు మీ అబ్బ కడతాడా? పదమ్మా. నెల రోజులకి ఎంత మురుగు పట్టిందంటబ్బా. రే, ఇప్పుడు చూడు. ఏమిట్టి చేశాడే ముద్దు గుమ్మ నిన్ను ఆ బ్రహ్మ బాలతోనా. ఆ పొగరు చూసావా? రేయ్, ఇలా ఉంటేనే తెగ రెచ్చిపోతుంది. ఇక చెవులు నోరు సరిగ్గా పనిచేస్తే ఇంకెంత రెచ్చిపోతుందో. రేయ్, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఒకరి వైకల్యాన్ని ఎగతాలు చేయొద్దు అని. నువ్వు మారవరా. సారీ బ్రదర్, ఇకపై అంగవైకల్యం గురించి తప్పుగా మాట్లాడను. ఆ మొహం చూసావా గండు పిల్లిలాగా? ఆ జుట్టు చూసావా ముళ్ళ పందిలాగా? ఆ కళ్ళు చూసావా గొడ్ల గోపలాగా? ఇప్పుడు తృప్తిగా ఉందా?
చెవిటిది అంటావా? గట్టిగా ఒకటి ఇచ్చానంటే నువ్వు చెవిటి వాడు అయిపోతావు. మాట్లాడుతోందేంటి? నేను చెవిటిదన్నా. తల్లి పరాశక్తి! రాస్కెల్, పళ్ళు రాలు కొడతాను, జాగ్రత్త. ఆహా. కలయా నిజమా? నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ. ఏం షార్టో చూసావా? సర్లే. అయ్యో ఈ రోజు శుక్రవారం కదా, టీవీలో కొత్త పాటలు వేస్తారు. అయితే ఏంటి? టైం 7:30 దాటింది. ఈపాటికే ప్రోగ్రామ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఆ? ఇవాళ 8వ తారీఖు, ఇంతవరకు అద్దె ఇవ్వలేదు తెలుసుగా. మ్యాచ్ సూపర్ గా ఉంది, అది చూడండి. క్రికెట్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, అది కేవలం జోదం. ఈరోజు ఫ్రైడే, కొత్త పాటలు వేస్తారు. క్రికెట్ మ్యాచ్ సూపర్ గా ఉందిగా. నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, అది కేవలం జూదం, మ్యాచ్ ఫిక్సింగ్. అవునవును, నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు. అందరూ డబ్బుల కోసమే ఆడతారు, మ్యాచ్ ఫిక్సింగ్. నేను ముందే చెప్పానండి, ఇదిగో వీళ్ళు వింటేగా. బయలుదేరండి, వెళ్ళండి. క్రికెట్ ఏమవుతుంది కానీ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. విసిరండి, విసిరండి, విసిరండి. ఆ ప్రోగ్రాం పూర్తయ్యేంత వరకు మూన్ బాత్ చేస్తూ ఉండు, తర్వాత వచ్చి మేము తీసుకువెళ్తాం. ఏంటి? ఏంటి వాడు వచ్చేసాడు. ఏంటండి అది అలా తడిచిపోయారు? ఉక్కబోస్తోందండి. ఎక్కడికి వెళ్ళిపోయావనా? ఏరా సూపర్ పార్టీ. ఆ. ఒక హంటర్ తన భార్యతో పాటు బస్ స్టాప్ లో నించొని ఉన్నాడు. హంటరా? అదే నా తుపాకీ పెట్టుకుని జంతువులను కాలుస్తూ ఉంటాడే. ఓ ఫారెస్ట్ ఆఫీసరా? ఆ. సరే సరే, విషయం చెప్పు. మంచి లాడ్జ్ కావాలన్నాడు. ఆ. లబుక్కుని పట్టి తీసుకొచ్చేశారు. త్వరగా రూమ్ ఇవ్వన్నా? పర్వాలేదురా, నీ బ్రెయిన్ కూడా అప్పుడప్పుడు షాక్ గానే పనిచేస్తుంది. వీడేనా హంటరు? తుపాకీ ఉంది కదనా? నువ్వు కూడా కాకి బట్టలు వేసుకున్నావు. కాకి బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పోలీసులా? ఓ రూమి సామే. రూము లేదు. అదేంటి సామే? తుపాకీ ఉన్న వాళ్ళకి మేము రూములు ఇవ్వం. పర్లేదు సామే. స్వామి 5 స్టార్ హోటలేనా? మాకు రూమ్ కావాలి, పోదాం రావే.
తప్పుగా ఏం లాట్ స్వామి ఇది తెక్కంకొస్తుంది. భలే చెప్పారండి. ఇప్పటికీ మన లాజిక్ చెడ్డ పేరు ఉంది, దాన్ని ఇంకా చెడగొడతావరా? ఈ లాజుకు బోర్డు ఒకటి. చాలు. తుడుచుకున్నాక టవల్ ఎక్కడ వేయాలబ్బా? థ్యాంక్ యూ. ఈ రోజు కూడా అకౌంట్లో రాసుకోండి సార్. ఏ రేపు నీకు ఎగ్జామ్ ఉందిగా, వెళ్ళి చదువుకో, నేను చూసుకుంటాను. సరే అక్క. వీడేమిటి పెద్ద ఎడ్యుకేటెడ్ లాగా పేపర్ చదివేస్తున్నాడు, బొమ్మలు చూస్తున్నాడు అనుకుంటా. సార్ ఏంట్రా? ఊరంతా మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు సార్. ఏమని? మీరు వచ్చాక ఈ లాడ్జ్ డెవలప్ అయిందంట, కస్టమర్స్ ఎప్పుడు ఫుల్ గా ఉంటున్నారంట, తొందరలోనే ఈ లాడ్జిని 5 స్టార్ హోటల్ గా మార్చేస్తారని చెప్పుకుంటున్నారు. అవును సార్, మాటలా? దీనంతటికీ కారణం మీ దీక్ష పట్టుదలే కదా. ఈ లాడ్జ్ కోసం రేయింబోళ్ళు తెగ కష్టపడుతున్నారు. ఏంట్రా కాకా పడుతున్నావు? విషయం ఏంటి? మరేం లేదు సార్, రాత్రులు చలి చంపేస్తోంది, నిద్ర పట్టడం లేదు. అందుకని మీరు పెద్ద మనసు 500 ఇచ్చారంటే ఇద్దరం స్వెటర్లు కొనుక్కుంటాం. 5 పైసలు కూడా ఇవ్వను, జాగ్రత్త. పీసును కొట్టు వెదవా. వీడొచ్చిన తర్వాత లాడ్జ్ నాశనం అయిపోయింది. అమ్మా, గ్రైండర్లో పిండి నలిగిందో లేదో ఒకసారి చూడమ్మా. ఉండు, వెళ్ళి చూసొస్తాను. స్వెటర్ కొనుక్కోండి. ఏం చేస్తున్నావురా? నువ్వు ఊరుకో, ఇందులో కూడా ఉందా? నీకు తెలుసు కదా, పైన చలి చంపేస్తుంది, మనకి స్వెటర్ కొనుక్కున్నాం. కరెక్ట్ గా మిక్స్ చేయడం కూడా నీకు తెలియదురా. నీ మొహానికి ఇదే ఎక్కువ. ఏంటి కొనుక్కున్నావు? ఏం సార్, లాడ్జ్లో ఎవరూ తాగకూడదని మీరేగా రూల్స్ పెట్టారు, ఇప్పుడు మీరే ఇలా తాగుతున్నారేంటి సార్? రే, పెద్దోళ్ళు ఏం చెప్పారో మర్చిపోయావా? ఎదుటి వాళ్ళకి చెప్పేందుకే నీతులున్నాయి. ఈ ఫిలాసఫీ కోసమైనా మీరు తాగాలి సార్, తాగండి. సారు రూల్స్ మాత్రం పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీరు తాగండి సార్. అరే, మీరు నాకు బాగా నచ్చారురా, నచ్చబడ్డారా? మీ చేత మందు తెప్పించుకొని నేను తాగుతున్నాను. అప్పుడప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారని విన్నాను, అది కూడా అడగడానికి నాకు హక్కు లేదంటే షట్రర్లు కొనుక్కోవడానికి డబ్బులు లేవని సాయంకాలం డబ్బులు అడిగారు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారా డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఏంట్రా ఇది, మెంటల్ కుటుంబంలా ఉంది. నోరు మీరా, ఏంటండి ఇది? మీరు నీళ్లు తోడి పోస్తూ ఉంటే ఆవిడ మళ్ళీ బావులోనే పోసేస్తున్నారు. అక్క స్వెటర్లు కొనుక్కోవడానికి మీకు దొంగతనంగా డబ్బులిచ్చింది కదా, అందుకు పడ్డ శిక్ష ఇది. 50 బిందెలు నీళ్లు తోడాలి.
ఈ శిక్ష వేసిన విధవాడు మా నాన్నగారు. రాధా, ఆయన మీకు మాత్రమే తండ్రి కాదు, నాకు తండ్రి లాంటి వారే. అందుకని మన వేలుతో మనకొన్నే పొడుచుకుంటావా? మన తండ్రి అయినంత మాత్రాన ఆయన చేసిన తప్పులన్నీ భరించాలంటారా? చెప్పండి. ఇప్పుడేం చేయమంటావు? ఏమైనా చేయొచ్చు. ఆయన చూసి మీరు భయపడచ్చు, నేను భయపడను. ఈ రోజు ఆయన సంగతి తేల్చేస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏంట్రేవో కోతలకు వస్తున్నావు? ఆ, ఏం లేదు సార్. మీరు రాధకు వేసిన శిక్ష గురించి చెప్పింది చాలా కరెక్ట్గా వేశారు సార్. రాధ కూడా చెప్పింది మా నాన్న చాలా కఠినాత్ముడు అని. అందుకు నేనన్నాను, చచ్చా అది తప్పమ్మా, ఆయన హృదయం వెన్నపూస లాంటిది అని చెప్పాను. కరెక్టే కదా సార్? మీకున్న తెలివితేటలకి మీరు సుప్రీంకోర్టుకే జడ్జి కావాల్సిన వారు. మీరు 3వ క్లాసు ఫెయిల్ అయినందువల్ల జస్ట్ మిస్ అయిపోయారు. సార్, పోనీ బావిలో నీళ్లు మా ఇద్దరిని తోడమంటారా సార్? ముందు నిన్ను బావులో వెయ్యాలరా? నాయనా. హలో, వస్తున్నా. అడగరా, ఇదా? వస్తున్నా. అయ్యో. ఆగమంటుంటే ఆగరా. ఏం చేస్తారో చూడు. ఒరే, ఈరోజు డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు న్యూ ఇయర్. ఊరంతా పండగ చేసుకుంటుంది. మరి మనం చేసుకోవద్దా? నాకు తెలీదరా, మనలాంటి ఎవరూ లేని వాళ్ళకి సంక్రాంతి, దీపావళి, న్యూ ఇయర్ ఇలాంటి పండుగలే ఉండవురా. అవన్నీ డబ్బున్న వాళ్ళకేరా. ఇదిగోమ్మా. దొంగ దొంగ దొరికింది, దొంగల బండి ఎక్కింది. దొంగ దొంగ దొరికింది, దొంగల బండి సారీ అండి, వద్దు. నన్నెందుకు పరాయిదానిలో చూస్తున్నారు? నేను మీ ఫ్రెండ్నే అనుకోవచ్చుగా. తీసుకోండి. ఇంకెప్పుడు మీరు అనాథలని అనుకోకండి. నేనున్నంత వరకు మీరు అనాథలు కారు. తీసుకోండి. పర్వాలేదు, తీసుకోరా. థ్యాంక్స్. మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో నేను కూడా పాల్గొనొచ్చా? నన్ను కూడా చేర్చుకుంటారా? అయ్యయ్యో, మేము మందు అది కొడతాం, మీరు లేడీస్. కంగారు పడకండి, నేను హాఫే కొడతాను. తమాషా కన్నాను. అయితే ఫుల్లా? ఏయ్, నేనేదో జోక్ చేస్తే మీరు నిజం అనుకుంటున్నారా ఏంటి? ఊరుకోరా. సారీ. పర్వాలేదు, మీరు మందు కొట్టండి, ఎంజాయ్ చేయండి. నేను మీతో కంపెనీ కోసం ఓ కూల్ డ్రింక్ తాగి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను. ఓకే? అలాగేనండి.